హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూడండి. దొండకాయలు 1/2 కేజీ, పల్లీలు, కొబ్బరి, ఉప్పు, పసుపు, కారం, టమాటాలు ఒక 3 టమాటాలు, ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను, కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి, జీలకర్ర, మెంతుల పొడి, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ చూడండి. ఒక జార్ తీసుకొని ఇందులో పల్లీలు, ఎండు కొబ్బరిని వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చూసారా? ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాం. ఇందులో జీలకర్ర, మెంతుల పొడిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా? ఇవి ఒక గిన్నెలో తీసుకుందాం. మొత్తం మసాలా తీసేసుకొని ఇందులో ఆనియన్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదా? ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటాలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా? ఇది కూడా ఇందులో వేసి అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా? ఇప్పుడు ప్రిపరేషన్ చూడండి. దొండకాయలని కట్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దొండకాయలన్నిటినీ ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా? మధ్యలో ఇలా చీల్చుకోవాలి. అన్నీ ఇలాగే కట్ చేసి పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అన్నిటిని కట్ చేసుకున్నాను కదా మధ్యలో. ఇప్పుడు ప్రిపరేషన్ చూడండి. కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని ఇందులో వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకుంటాం. నూనెలో కొద్దిగా మగ్గనిస్తే దొండకాయలు తొందరగా ఉడికిపోతాయి. లేకపోతే చాలా టైం పడుతుందండి ఉడకాలంటే. చూసారు కదా? బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుందాం. మసాలాని వేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై, చింతపండు రసం కూడా పోసుకొని తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కూరకి సరిపడా నీళ్లు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. చూసారు కదా? 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను చూడండి. చూసారు కదా? దొండకాయలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే నూనె పైకి తేలి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది కూర. చూసారు కదా? సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. చూడండి, నూనె అంతా పైకి తేలి కూరకి చాలా టేస్ట్గా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇది సర్వ్ చేసుకుందాం. చూడండి, చూసారు కదా? దొండకాయ మసాలా కర్రీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దొండకాయ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.